ఎన్నికల సమయంలో ప్రతి నియోజకవర్గానికి వెళ్లడం ఏ నాయకుడికైనా పెద్ద సవాలు. ఈ సమస్యను అధిగమించడానికి తమిళ వెట్రి కలగం అధినేత విజయ్ టెక్నాలజీని ఒక ఆయుధంగా మార్చుకున్నారు. సాధారణంగా ప్రచారం అంటే నాయకులు ఎండలో తిరుగుతూ కనిపిస్తారు. కానీ విజయ్ ఒక అడుగు ముందుకు వేసి ఏఐ హోలోగ్రామ్ టెక్నాలజీని పరిచయం చేశారు. దీని ద్వారా ఆయన ఒకే చోట ఉండి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న ప్రజలతో నేరుగా మాట్లాడుతున్న అనుభూతిని కలిగిస్తున్నారు. ఇటీవల కుంభకోణంలో జరిగిన సభ దీనికి ఒక నిదర్శనం. అక్కడ స్టేజ్ మీద విజయ్ నిజంగానే నిలబడి మాట్లాడుతున్నట్లుగా ఆయన హావభావాలు అత్యంత సహజంగా భారీ స్క్రీన్లపై కనిపించాయి. ఇది కేవలం రికార్డు చేసిన వీడియో కాదు. ప్రజలు అడిగే ప్రశ్నలకు ఏఐ సాయంతో ఆయన సమాధానాలు ఇస్తూ ముఖాముఖి చర్చ జరపటం ఓటర్లను విస్మయానికి గురిచేస్తోంది. తక్కువ సమయంలో లక్షలాది మందికి చేరువవ్వడమే కాకుండా ప్రయాణ బడలిక లేకుండా తన సందేశాన్ని బలంగా వినిపించేందుకు విజయ్ ఈ సరికొత్త పంథాను ఎంచుకున్నారు. కేవలం ప్రచారం కోసమే కాకుండా తన పాలనలో కూడా ఏఐని కీలక భాగం చేస్తానని విజయ్ హామీ ఇస్తున్నారు. తమిళనాడును ఏఐ హబ్ గా మార్చడం, ప్రభుత్వ సేవలను డిజిటల్ పద్ధతిలో ప్రజల ఇంటికే చేర్చడం వంటి హామీలు యువతను బాగా ఆకర్షిస్తున్నాయి. అటు అధినేత టెక్నాలజీతో దూసుకుపోతూ ఉంటే ఇటు కార్యకర్తలు కూడా తమ వినూత్న అభిమానంతో వార్తల్లో నిలుస్తున్నారు. తమ నాయకుడు ప్రత్యక్షంగా లేకపోయినా ఆయన తోడు తమకు ఉంటుందనే నమ్మకంతో కొందరు కార్యకర్తలు ఏకంగా విజయ్ విగ్రహాలను వెంట పెట్టుకుని నామినేషన్ వేయటానికి రావడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. గతంలో ఏ రాజకీయ పార్టీ సాహసించని రీతిలో ఏఐ మరియు హోలోగ్రాఫిక్ సాంకేతికతను భారీ స్థాయిలో వాడుతూ విజయ్ రాజకీయాల్లో ఒక కొత్త ఒరవడికి నాంది పలికారు. ఈ డిజిటల్ విప్లవం భవిష్యత్తు ఎన్నికల ప్రచార శైలిని పూర్తిగా మార్చివేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఖర్చు తగ్గించడంతో పాటు సమయాన్ని ఆదా చేసే ఈ టెక్ మ్యాజిక్ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.